మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో నిజాలను దాచేందుకు వైసీపీ ప్రయత్నిస్తుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. చెల్లెలు సునీత వ్యక్తపరుస్తున్న బాధపై స్పందించకుండా నిందితుడితోనే ప్రెస్ మీట్ నిర్వహించడం సమంజసమా అని ప్రశ్నించారు. బాబాయిని హత్య చేసిన వారిని కాపాడేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వాస్తవాలను జగన్ వక్రీకరించారని అన్నారు. అధికారం కోల్పోయిన తర్వాత బల ప్రదర్శన తప్ప ప్రజలపై ప్రేమ కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. జగన్ చెప్పే అబద్ధాలను ప్రజలు నమ్మకపోవడంతోనే ఆయనను 11 సీట్లకు పరిమితం చేశారని అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా వివేక హత్యకు సంబంధించి జగన్, అవినాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వీడియోలను ప్రదర్శించారు. గౌరవనీయులు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య ఆ కేసు దేశాన్ని కుదించేసింది. ఏదైతే నిజం రావటం కంటే కూడా నిజాన్ని దాచిపెట్టడం కోసం ఎలా అల్లాలో అందరూ కూడా మనం చూపిస్తూ ఉన్నారు. అందరూ కూడా మనకి మొన్న ఉదయం మనం చూసాం. వారి యొక్క 7వ వర్ధంతి రోజున ఆ ఇంటి ఆడబడుచు, మనందరికి కూడా ఆడబడుచు లాంటి సునీతమ్మ గారు, ఆ వారి యొక్క ఆవేదన, తండ్రిని కోల్పోయిన బాధ, 7 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఆ పయనం, దాంట్లో ఆవిడ పడ్డ ఇబ్బందుల గురించి ఆవిడ కులంకుషంగా చెబితే మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష హోదా లేనటువంటి పార్టీకి నాయకుడు జగన్మోహన్ రెడ్డి స్పందించకుండా అతను ఎవరైతే ముఖ్య అనుమానితుడున్నాడో ఈ హత్యలో అతనితో ప్రెస్ మీట్ పెట్టించి మళ్ళా ఈరోజు అంటే ఏది కూడా వీళ్ళు ఎప్పుడు కూడా నిజాలు చెప్పరు. అబద్ధాల పునాదులను పుట్టినటువంటి పార్టీ, అబద్ధాలు చెబుతూ జీవిస్తున్నటువంటి పార్టీ, సొంత బాబాయ్ అంత క్రూరంగా హత్యకు గురైన విషయం తెలిసి ఆ రోజున ఎన్ని రకాలుగా మార్చారో మాటలు మనందరం కూడా చూసాం. ఫస్ట్ ఏమో జరిగిన రోజు మాత్రం జరిగిన మార్చి 15వ తేదీ ఉదయం ఏమని చెప్పారు, గుండెపోటు అని చెప్పారు. కానీ మనకి క్లియర్ కట్గా ఉదయాన్నే ఎవరు ఫోన్ చేసి చెప్పారు, ఎన్నింటికి చెప్పారు, తాతయ్య నోమోర్ అని చెప్పి బాబాయ్ నోమోర్ అని చెప్పేసి ఎవరు చెప్పారనేది మరి గూగుల్ టేక్అవుట్లో క్లియర్గా ఉంది. దాని తర్వాత గుండెపోటు కాదు రక్తపు వాంతులు అన్నారు. దాని తర్వాత కాదు గొడ్డలతో హత్య చేశారు అన్నారు. దాని తర్వాత పొద్దున్నే వాళ్ళ పేపర్లో నారాసుర రక్త చరిత్ర. ఎంత చిల్లరగా సొంత బాబాయిని హత్య చేసిన వారిని పట్టుకోవడానికి ప్రయత్నించకుండా వారిని కాపాడటం. ఎందుకు చెప్తా ఉన్నా అంటే నిన్న ఎవరైతే ఎంపీ గారు పెట్టారో వారు ఎంపీ హోదాలో ఉండి ఆ రోజు రక్తపు మడగలు ఏదైతే ఉన్నాయో అది తొడకూడదని చెప్పి గుర్తులేదా అని అడుగుతా ఉన్నా. ముందు అతను ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆడబడుచు హేళన చేసే ముందు అసలు ఎంపీ హోదాలో ఉన్న అతను అక్కడ హత్య జరిగి ఉంది, అక్కడ రక్తపు మడుగులు మన ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఎక్కడ కూడా మార్చకూడదు, తొడగకూడదు అని తెలియదా అని అడుగుతా ఉన్నాను. అదే ఆ గంగిరెడ్డి వాళ్ళ ఆసుపత్రి నుంచి వచ్చినటువంటి వాళ్ళతో కుట్లు అంటే ఇతని ప్రమేయం కూడా ఉంది కదా. అతను మళ్ళీ నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో 15 రోజులకో 20 రోజులకో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి సుదీర్ఘంగా 3 గంటలు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ మధ్యలో ఏం చెప్పాలో తెలియకుండా అన్ని అబద్ధాలు. ఈ యొక్క బాబాయ్ హత్య నిజాలని బయట పెట్టడం బాధ్యత కాదా నేను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఆ రోజు మనం చూసాం, ఎన్నో వీడియోలు ఉన్నాయి, మేము చూపిస్తాం వీడియోస్ కూడా. ఎందుకంటే బెంగళూరులో ఏదో ఆస్తి తగాదా కోసం గొడవ అయింది, లేకపోతే అక్రమ సంబంధాల మూలంగా అయ్యింది, బాధితున్నారు సునీల్ యాదవ్ వాళ్ళ తల్లితో సంబంధం ఉందని చెప్పారు. అంటే ఇలాంటి రకరకాల ఇవి వచ్చినాయి. దాని తర్వాత 5 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీరు అపోజిషన్లో ఉన్నప్పుడు దీని గురించి మాట్లాడదని చెప్పేసి గ్యాగ్ ఆర్డర్ తెప్పించుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం నమ్మకం లేదు, సిబిఐ కావాలంటారు. ప్రభుత్వం రాగానే మాకు సిబిఐ వద్దు అంటారు. అవినాష్ రెడ్డి ప్రమేయం ఉంది అని చెప్పి ఆ రోజు కర్నూలులో ఆసుపత్రి దగ్గరికి సిబిఐ వాళ్ళు వెళ్తే బాంబులు వేస్తామని బెదిరిస్తారు. మీరు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండి అతను కాపాడే ఎంత కళ్ళ ముందు మనకు కనపడతా ఉంది. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన అతి ఉత్కృష్ట సేవా పథకం 2025 వరించింది. పోలీస్ శాఖలో అత్యంత ప్రతిభావంతంగా, నిష్కల్మషంగా, అంకిత భావంతో అత్యుత్తమ సేవలు, విధి నిర్వహణలో నిబద్ధత, ప్రజల భద్రత, నేర నియంత్రణ వంటి అంశాల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచినందుకు గాను కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించింది. కమిషనరేట్ లో అనేక వినూత్న కార్యక్రమాలతో ముందుకు వెళుతూ నేర నియంత్రణ, ట్రాఫిక్ సమస్యల పరిష్కారంలో విశిష్టమైన ఉత్తమ సేవలకు సిపి ఎస్పీ రాజశేఖర్ బాబుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించింది. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలును మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. చిన్నారులతో కలిసి భోజనం చేస్తూ నాణ్యత, పరిశుభ్రతపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.
గొల్లపూడిలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చిన్నారులతో కలిసి ఆయన మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా స్వీకరించారు. వంటగది పరిసరాల పరిశుభ్రత, భోజనం నాణ్యతను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ మధ్యాహ్న భోజన సమయాన్ని బట్టి తాను గొల్లపూడిలో ఆకస్మిక తనిఖీల్లో ఉండగా రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మైలవరంలో ఇటీవల ఆరోపణలు వచ్చిన ఎంపీపీ స్కూల్ను ఆకస్మికంగా తనిఖీ చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో ఎటువంటి లోటు లేకుండా మెనూ ప్రకారం నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ అమలు చేయాలని ఆదేశించారు. పాఠశాలల్లో ఎస్ఎంసీలు, ఉపాధ్యాయులు భోజన పథకాన్ని ప్రతిరోజు పర్యవేక్షించాలన్నారు. మధ్యాహ్న భోజన పథకం అమలులో ఎటువంటి లోపాలు ఉన్నా, నిబంధనలు ఉల్లంఘించినా తక్షణమే ఆయా వంట ఏజెన్సీలను తొలగిస్తామన్నారు. నిబంధనల ప్రకారం అధికారులపై కూడా చర్యలు తప్పవన్నారు. ఏపీ విద్యా ఐటీ శాఖల మంత్రి లోకేష్ చిన్నారుల చదువులు, వారికి అందించే పౌష్టికాహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారని పేర్కొన్నారు. విద్యార్థులకు భోజనం అందించే క్రమంలో రుచితో పాటు శుచిగా భోజనం వడ్డించాలన్నారు. ఆహారాన్ని తయారు చేసే నిత్యావసర వస్తువులు కూడా సురక్షిత ప్రదేశంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిల్వ చేయాలని ఆదేశించారు. సాగును లాభసాటిగా మార్చడమే కాకుండా దళారీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. మెజారిటీ రైతులకు నగదు జమైందని, సాంకేతిక కారణాల వల్ల 1-2 చోట్ల నిధులు రాని పక్షంలో వెంటనే అగ్రికల్చర్ ఆఫీసర్లు స్పందించి ఆ సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతన్న మీకోసం కార్యక్రమం విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని రైతన్నలతో నేరుగా ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతుల ఖాతాల్లో నిధులు జమ కావడంపై ఆయన ఆరా తీశారు. మెజారిటీ రైతులకు నగదు జమైందని, సాంకేతిక కారణాల వల్ల 1-2 చోట్ల నిధులు రాని పక్షంలో వెంటనే అగ్రికల్చర్ ఆఫీసర్లు స్పందించి ఆ సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. మొదటి 2 విడతలు పడిన వారికి 3వ విడత కూడా ఖచ్చితంగా అందుతుందని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం రైతు గడప దగ్గరికే పాలనను తీసుకువెళ్లాలనే లక్ష్యంతో ఈ వారం రోజుల కార్యక్రమాన్ని రూపొందించిందని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 2,000తో పాటు రాష్ట్ర ప్రభుత్వం అందించే 4,000 కలిపి మొత్తం నిధులను పారదర్శకంగా అందిస్తున్నామన్నారు. గతంలో ప్రకాశం జిల్లా, దర్శి, కడప జిల్లా, కమలాపురంలో 2 విడతల కార్యక్రమాలు పూర్తి చేసుకుని 3వ విడత నిధుల పంపిణీని గన్నవరం నియోజకవర్గ సరిహద్దు గ్రామమైన సూర్యంపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించుకోవటం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. నున్న గ్రామ పెద్ద నాగేశ్వరరెడ్డి ఇంటికి వెళితే వ్యక్తిగత పనులు కోరకుండా గ్రామంలోని సాయిబాబా గుడి రోడ్డు వేయాలని కోరడంపై ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు. రాబోయే 7-8 నెలల్లో నిధులు సమకూర్చుకుని ఈ రోడ్డును పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే మడిచర్లలో దశాబ్దాల కాలంగా పెండింగ్ లో ఉన్న ఎస్సీ కాలనీ రోడ్డు పనుల కోసం 90 లక్షలు కేటాయించి పూర్తి చేశామని, రామవరపాడు, నారాయణ అప్పారావుపేట వంటి గ్రామాల్లో దెబ్బతిన్న రోడ్ల పరిస్థితిని కూడా చక్కదిద్దామని చెప్పారు. సిపిఐ పలుమార్లు వివిధ రూపాల్లో చేసిన పోరాటాల ఫలితంగానే పేదల సొంతింటి కల నేడు పాక్షికంగానైనా నెరవేరుతుందని సిపిఐ రాష్ట్ర ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్, నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు తెలిపారు. టిడ్కో కేటాయించనున్న ప్రాంతంలో ఇంకా మౌలిక వసతులు కల్పించలేదని, దానికి ఇంకా ఎంత సమయం పడుతుందని ప్రశ్నించారు. ఉగాదికి టిడ్కో లబ్ధిదారులకు ఇళ్లు అందజేస్తామని రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రకటించడాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ స్వాగతించింది. ఈ మేరకు సిపిఐ విజయవాడ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు నేతృత్వంలో సిపిఐ బృందం విజయవాడ రూరల్ మండలం జక్కంపూడి, వేమవరం ప్రాంతంలో లబ్ధిదారులకు అందించేందుకు సిద్ధం చేస్తున్న టిడ్కో ఇళ్లను మంగళవారం పరిశీలించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో 2,229 మందికి టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందచేయనున్నట్లు కలెక్టర్ లక్ష్మీషా ప్రకటించడాన్ని స్వాగతించారు. 7 ఏళ్లుగా ఇళ్ల కోసం ఎదురు చూసిన పేదల సొంతింటి కల నేడు నెరవేరడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. కార్తీక మాసం నాటికి గృహ ప్రవేశాలు చేయిస్తామని మాట ఇచ్చిన ప్రభుత్వం ఆ మాట తప్పడంతో లబ్ధిదారుల పక్షాన సిపిఐ పోరాటం చేస్తే సిపిఐ నాయకులపై అనేక అక్రమ కేసులు పెట్టడం జరిగిందన్నారు. ఇల్లు లేని పేదలకు ఆవాసాన్ని కల్పించాలనే లక్ష్యంతో టౌన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ టిడ్కో ద్వారా 2015లో ప్రభుత్వం లబ్ధిదారుల నుంచి 25,000, 50,000, ₹1,00,000 డిపాజిట్లు కట్టించుకుని పుష్కర కాలం గడిచినా ఇళ్లు కేటాయించలేదన్నారు. టీడీపీ, వైసీపీ కూటమి ఇలా ప్రభుత్వాలు మారాయి తప్ప పేదలకు మేలు జరగలేదన్నారు. విజయవాడ నగరంలో 11,000 మంది నుంచి దరఖాస్తులు స్వీకరించి వారిలో 6,556 మందిని అర్హులుగా ప్రభుత్వం గుర్తించిందన్నారు. ఇప్పుడు కేవలం 2,229 మంది లబ్ధిదారులకు మాత్రమే ఇళ్లు కేటాయించడం ఎంతవరకు సమంజసమని వ్యాఖ్యానించారు. టౌన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ టిడ్కో యొక్క ఉద్దేశం ఇల్లు లేనటువంటి
పేదవారికి ఇంటి సౌకర్యం కల్పించేటటువంటి దానికి ఏర్పడినటువంటి ఇది. దానిలో భాగంగా 2015 సంవత్సరంలో నాడు తెలుగుదేశం ప్రభుత్వ కాలంలో ప్రతి ఒక్క లబ్ధిదారుల్ని ఎంపిక చేసినటువంటి 11,000 మంది దగ్గర నుంచి కట్టించుకున్నారు. అందులో 6,556 మందిని ఎంపిక చేసుకున్నారు. ఎంపిక చేసుకున్నటువంటి వారందరూ కూడా 25,000, 50,000, ₹1,00,000 చొప్పున చెల్లించారు. తెలుగుదేశం ప్రభుత్వం వెళ్ళిపోయింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈ రోజున కలెక్టర్ గారు ప్రకటిస్తూ ఉన్నాడు, విజయవాడ నగరంలో 2,229 మందికి ఇళ్ళు కేటాయిస్తామని చెప్పి ప్రకటిస్తూ ఉన్నారు. కానీ వాస్తవానికి 6,556 మందికి ఇవ్వాల్సినటువంటిది ఉన్నది. కాబట్టి మిగిలినటువంటి 4,000 మందికి ఎప్పుడు ఇస్తారు, ఏ లోపు ఇస్తారు, కాబట్టి అది కూడా ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే 4,000 ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఎంత నిధులు కేటాయించింది అనేటటువంటిది కూడా చెప్పడం ద్వారా లబ్ధిదారులకి అవకాశం, లబ్ధిదారులు కూడా ఆవేదన చెందకుండా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి తక్షణమే టిడ్కో లబ్ధిదారులకు ప్రభుత్వం ఇస్తున్నటువంటి దాన్ని మేము సిపిఐగా ఆహ్వానిస్తున్నాం, ఒక మంచి పరిణామంగా భావిస్తూ ఉన్నాం. అలాగే మిగిలినటువంటి వారు కూడా ఎప్పుడు లోపిస్తారనేటువంటిది అనేది ప్రభుత్వం ప్రకటిస్తే బాగుంటుంది. గత 10 సంవత్సరాలుగా టిడ్కో లబ్ధిదారులకు ఇల్లు ఇవ్వాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అనేక పోరాటాలు చేసింది. ఆ పోరాటాల ఫలితంగా ఈ రోజున ఏర్పాటు చేయటం అభినందనీయమని చెప్పి సిపిఐగా అభిప్రాయపడతాం. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కుటుంబంపై వైసీపీ రౌడీ ముఖ దాడి చేయడం సిగ్గుమాలిన చర్య అని శాప్ చైర్మన్ రవి నాయుడు ధ్వజమెత్తారు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో మాట్లాడిన ఆయన దాడిని తీవ్రంగా ఖండించారు. ఇందులో ప్రమేయం ఉన్న వాళ్లను వెంటనే అరెస్టు చేయాలని డీజీపీకి విన్నవించారు. తిరుపతిలో పక్కా పథకం ప్రకారమే బీఆర్ నాయుడు కుటుంబంపై వైసీపీ రౌడీ మూకలు దాడి చేశారని మండిపడ్డారు. వైసీపీ నాయకులు రౌడీలను పోగు చేసి వారికి బిర్యానీ, మందు పంచిపెట్టి దాడికి ఉసుగొల్పారని ఆరోపించారు. రాళ్లు, కర్రలతో వాడు బీఆర్ నాయుడు కుటుంబంపై విరుచుకుపడ్డారని పేర్కొన్నారు. ఈ ఘటనలో బీఆర్ నాయుడు కుటుంబ సభ్యులు చాలా భయాందోళనకు గురయ్యారని పేర్కొన్నారు. పోలీసులు చాకచక్యంతో వ్యవహరించి వారిని రక్షించారని తెలిపారు. వైసీపీ నాయకులే పథకం ప్రకారం ఈ దాడి చేయించారని విమర్శించారు. ఈ ఘటనతో వైసీపీ నాయకులు మరోసారి సంస్కారహీనులని రుజువైందని దుయ్యబట్టారు. తిరుమలను రాజకీయ వేదికగా మార్చాలనుకుంటున్నారు. రాజకీయ పబ్బం గడుపుకునేదానికి తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ను అమలు చేయడానికి కరుణాకర్ రెడ్డి, వాళ్ళ కొడుకు, అక్కడ ఉన్న వైసీపీ నేతలు రోజుకొక నాటకాలు ఆడుతున్నారు. మేము అడుగుతున్నాం, తిరుమల పవిత్రతను ఎందుకు దెబ్బతీస్తున్నారు కరుణాకర్ రెడ్డి? అరాచకాలు ఎందుకు చేస్తున్నారు? రోజుకొక ఇష్యూ. గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడేమో మొత్తం స్వామివారిని అడ్డం పెట్టుకొని దోచేసుకున్నారు. వస్త్రాల నుంచి వర్కుల వరకు, ఉండి నుంచి నెయ్యి వరకు ఏది వదిలిపెట్ల. యథేచ్ఛగా ఉన్మాదుల్లాగా స్వామివారి కానుకల నుంచి గోల్డ్ వరకు అన్నీ దోచుకున్నారు, కోట్లు సంపాదించారు. ఈరోజు మీరు ఓడిపోయిన తర్వాత 365 రోజులు స్వామివారిని అడ్డం పెట్టుకొని ఉన్మాదుల్లాగా ప్రవర్తిస్తున్నారు. రోజు ప్రెస్ మీటు, రోజు ఒక కార్యక్రమం, అలజడి సృష్టిస్తున్నారు, శాంతి భద్రతలను లేకుండా చేస్తున్నారు. తిరుమల ఎంత పవిత్రమో తిరుపతి కూడా అంతే పవిత్రం. మేము కూడా ప్రతిపక్షంలో ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా అక్కడున్న భక్తులకు కానీ అక్కడున్న వాతావరణాన్ని ఎప్పుడు దెబ్బతీసే ప్రయత్నం చేయలే. ఏ రోజు ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా భక్తులు ఏ ప్రాంతంలో ఉంటారో ఆ ప్రాంతం జోలికి వెళ్ళిలా. కానీ వైసీపీ నేతలు తీరు మటుకు ఒకరోజేమో మందు బాటలు వాళ్ళే పెడేసి ఇక్కడ కొండ మీద మద్యం ఉందంటారు, వాళ్ళే మాంసం తీసుకెళ్ళిపోయి మాంసం ఉందంటారు, దాని తర్వాత వాళ్ళే ఏదైతే కల్తీ చేసేసి అబాండాలు వేసేస్తారు, సెటిల్మెంట్లు వాళ్ళే చేస్తారు. అక్కడెక్కడో ఎప్పుడో శనేశ్వర స్వామి విగ్రహం ఎప్పుడో పాతకాలంలో అది విగ్రహం చెక్కేటప్పుడే ఉన్నదాన్ని తీసుకుని వచ్చి అలజడి సృష్టించారు. అలిపిరికాడ అలజడి, తిరుమలలో అలజడి, తిరుపతిలో అలజడి. అసలు ఏం చేయాలనుకుంటున్నారు? ఉగ్రవాదుల్లాగా, తీవ్రవాదుల్లాగా స్వామివారి పవిత్రతను దెబ్బతీయాలని జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో జరుగుతున్నదనేది స్పష్టంగా అర్థమైపోతుంది. వాస్తవం ఇది ఉన్మాదులో దాడిగానే అభివర్ణించాలి. ఇది తాడేపల్లి ప్యాలెస్ నుంచి వస్తున్న స్క్రిప్ట్. స్వామివారి పవిత్రతను దెబ్బతీయాలి, భక్తుల మనోభావాలు దెబ్బతీయాలి, తిరుమలకు భక్తులే రాకూడదన్నట్టు వాళ్ళ తీరు ప్రవర్తిస్తున్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్.